దేశంలో ఇంధన కొరత వేధిస్తూ ఉంది. అయితే మీడియాలో, సోషల్ మీడియాలో, నేషనల్ మీడియాలో మనం పరిశీలించినప్పుడు డీజిల్, పెట్రోల్ కొరత ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అత్యంత తీవ్రంగా ఉంది. ఇక మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, ఇండోరు ఆ ప్రాంతాల్లో కూడా షార్టేజ్ ఉంది, కానీ ఒక 10% బంకులు మాత్రమే పనిచేయడం లేదు. ఆంధ్రప్రదేశ్లో 2 రోజుల కిందటే ముఖ్యమంత్రి సమీక్ష పెట్టినప్పుడు అధికారులు ఒక కాకిలేక చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 4,500 బంకులు ఉంటే కేవలం ఒక 40 బంకులు మాత్రమే మూతపడ్డాయి, మిగతా అన్ని దివ్యంగా పనిచేస్తూ ఉన్నాయి అని ముఖ్యమంత్రి చెప్పారు. తెల్లారేసరికి 90% బంకులు మూతపడిపోయినాయి. సరఫరా లోపాల వల్లే బంకులు మూతపడ్డాయి అని మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా స్పష్టంగా ప్రకటించారు. ప్రజలకు ఇవన్నీ అవసరం లేదు, పెట్రోల్ డీజిల్ అందుతుందా లేదా అనేదే వాళ్ళకి ముఖ్యం. ఆయిల్ కంపెనీలు ఆయిల్ పోయడం లేదు, క్రెడిట్ పాలసీని ఆయిల్ కంపెనీలు మార్చాయి. గతంలో అప్పిచ్చేవాళ్ళు బంకుల వాళ్ళు తీసుకొచ్చి అమ్మిన తర్వాత అమౌంట్ పే చేసేవాళ్ళు. ప్రస్తుతం ముందు పే చేస్తేనే ఆయిల్ కంపెనీలు ఆయిల్ పోస్తూ ఉన్నాయి. దీంతో బంకుల వాళ్ళు ఆ డబ్బులు లేక నానా బాధపడి తీసుకురాలేకపోతున్నారంట. అందుకని చాలా బంకులు మూసేశారు అని ప్రచారం జరుగుతుంది. రాబోయే 24 గంటల్లో ఏ బంకు దగ్గర కూడా నో స్టాక్ బోర్డు ఉండడానికి లేదని ముఖ్యమంత్రి స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ట్యాంకర్స్ మొత్తానికి ఆయిల్ కంపెనీలు నింపాయి. ఈరోజు సాయంత్రానికి ఇప్పటికే బంకులకి చేరుకోబోతా ఉన్నాయి. ఈరోజు సాయంత్రం నుంచి ఎక్కడా కూడా నో స్టాక్ బోర్డు కనబడటానికి వీల్లేదని ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశాలు జారీ చేశారు. ప్రతి 3 అవర్స్కి రిపోర్ట్ తెచ్చుకుంటా ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి. రేపు ఎన్నికలు అయిపోగానే ఇక విపరీతంగా పెంచుతారు, లీటర్ పెట్రోల్కి 35, లీటర్ డీజిల్కి 30 రూపాయలు పెంచుతారని సోషల్ మీడియాలో ముఖ్యంగా వస్తున్న వార్తల మీద కూడా నిఘా పెట్టారు. కేంద్రం అయితే 23వ తేదీనే స్పష్టమైన ప్రకటన చేసింది, మాకు ఈ యొక్క ఇంధన ధరలు పెంచే ఆలోచన మాకు లేదు అని స్పష్టమైన ప్రకటన చేసింది. అయినా కూడా జనం నమ్మడంలా, ఎందుకంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక జనాలతో పని ఉండదు, పెంచేస్తారని. ఇక ఒక పార్టీకి చెందిన వ్యక్తులు గుంపులుగా డబ్బాలు తీసుకొని బంకుల మీద ఎగబడతా ఉన్నారు పెట్రోల్ కోసం. దీంతో ఈ ప్యానిక్ మరింత పెరిగిపోయింది. గత ఏడాది ఏప్రిల్ మాసంలో అమ్మిన పెట్రోల్ డీజిల్ కన్నా కూడా ఈ ఏడాది ఇప్పుడు ఈ ఏప్రిల్లో 15% పైగా అమ్మారు. ఇంకా 4-5 రోజులు అమ్మబోతా ఉన్నారు. అయినా కూడా పెట్రోల్ షార్టేజీ ప్యానిక్ కారణంగా కొంత క్రియేట్ అయింది. సరఫరాలో కూడా లోపాలు తలెత్తాయి. ఇక ఒక పార్టీకి చెందిన వ్యక్తులు కొంతమంది పెద్ద ఎత్తున కావాలనే పెట్రోల్ బంకుల మీద పడతా ఉన్నారు. ఇంట్లో ఏ డబ్బాలు దొరికితే ఆ డబ్బాలు తీసుకుని పోయి పెట్రోల్ కొట్టమంటా ఉన్నారు. బంకుల దగ్గర గొడవ పెట్టుకుంటా ఉన్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది, నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు జారీ చేశాయి. సహజంగా బాటిల్స్లో వాటిల్లో డబ్బాల్లో పెట్రోల్ అయితే కొట్టడం నిబంధనలకు విరుద్ధం, ఎందుకంటే ప్రమాదాలు జరుగుతాయి. డీజిల్ అంటే వ్యవసాయ యంత్రాలన్నీ పెట్రోల్ బంకు రాలేవు కాబట్టి, హార్వెస్టర్లు, పొక్రెయిన్లు ఇవన్నీ వర్కింగ్ ప్లేస్లో ఉంటాయి కాబట్టి పెద్ద క్యాన్లలో పీపాల్లో 200 లీటర్లు పట్టే పీపాల్లో పెద్ద క్యాన్లలో డీజిల్ వరకు తరలిస్తూ ఉంటారు. పెట్రోల్ మాత్రం నేరుగా 2 వీలర్ అయితే 2 వీలరు, 4 వీలర్ కారు అయితే కారు, అట్లా పెట్రోల్ నేరుగా ఆ ట్యాంకులోనే కొడతారు. బాటిల్స్లో కొట్టడం అనేది చాలా ప్రమాదకరం, దాన్ని నిషేధించింది కూడా. అయినా కూడా బాటిల్ వేసుకొని పెట్రోల్ బంకుల మీద జనాలు గుంపులుగా పడతా ఉన్నారు. దీని వెనుక కొంతమంది కావాలనే దీన్ని ప్యానిక్ చేస్తూ ఉన్నారు. వారి మీద కూడా నిఘా ఉంచాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. నిఘా వర్గాలు కూడా ఇప్పటికే పెట్రోల్ బంకుల దగ్గర మొత్తం ఫోర్స్ని దింపే. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చక్కగా పనిచేస్తూ ఉంది. ప్రతి పెట్రోల్ పంప్ దగ్గర పోలీస్ వెహికల్ పెట్టడంతో పాటు 4-5 ఆఫీసర్స్, ఎస్ఐ, సిఐ, పోలీసు అధికారులు, కానిస్టేబుల్ పెట్రోల్ బంకుల దగ్గర కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక పెట్రోల్ బంకుల దగ్గర 200 మంది 300 మంది గుంపులుగా రావడం పెట్రోల్ బంకుల వల్లనే బెదిరిస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో, రెవెన్యూ అధికారుల సహకారంతో రాబోయే 24 అవర్స్లో మొత్తాన్ని సెటరేట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు సాయంత్రం నుంచి నో స్టాక్స్ బోర్డ్స్ అంటే బోర్డులు మొత్తం తీసేసి పెట్రోల్ కొట్టడం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే మరో గంటలో దీనికి సంబంధించి మనం మరో వీడియోలో కలుసుకుందాం. అసలు పెట్రోల్ ఎలా వస్తుంది, ఎలా సరఫరా ఎలా ఉంది అనే దానికి సంబంధించి ప్రత్యక్షంగా పరిశీలించి
ఆ రిజల్ట్ మీకు చెప్తాను. ఆ తర్వాత మరో వీడియోలో మనం ఈ వివరాలు తెలుసుకుందాం.